బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 179. జరాసంధుని విడుచుట 180. కాలేవనునికి నారదుని బోధ 181. కాలేవనుని ముట్టడి 182. ద్వారకానగర నిర్మాణము 183. పౌరులను ద్వారకకు తెచ్చుట 184. కాలేవనుడు వెంటజనుట 185. కాలేవనుడు నీరగుట. కుంఠితులై పరుల్బెగడ ఘోరబలుండు బలుండు వాని సోల్లుంఠములాడుచుందిగిచి లోక భయంకరమైన ముష్టిచే కంఠగతాసు చేసి తమకంబున మొత్తగ భూభరక్షయోత్కంఠుడు చక్రిమీదరి కార్యము గల్దని మాన్పి ఇట్లను. దశమ స్కంధము పూర్వ జరాసంధుని విడుచుట. శత్రువులు చెదరుబెదరిపోగా భయంకర బలశాలి అయిన బలభద్రుడు వాడిని ఎత్తిపొడుపు మాటలతో పొడుస్తూ లాగి లోకాలకు వెరపు కలిగించే తన పిడికిటి పోటుతో కంఠగత ప్రాణుణ్ణి గావించాడు. భూభారము అడగింపనెంచిన చక్రాయుధుడు భావికార్యం తలపోసి కావలసిన పనుందని చెప్పి అన్నను ఆపి మాగధునితో ఇలా అన్నాడు. దుఃఖింపంపని లేదు పొమ్ము బల సందోహంబులందెమ్ము చేతఖేదం బెడలంగరము రిపులందండింపు కాదేని భూస్వఖేలజ్జనమెల్ల మెచ్చ నృప నీ శౌరోన్నతుల్ చూపి మేధఖండంబులు భూతముల్దిన తను త్యాగంబు చేయంతగన్. ఓ నరపతి, నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. పొమ్ము, సేనలను సమకూర్చుకుని మనోవ్యధ తొలగేలా మళ్ళీరా. శత్రువులను శిక్షించు. లేకపోతే భూలోక స్వర్గలోకాలలో సంచరించేవాళ్లు మెచ్చుకునేలా నీ పరాక్రమాతిశయం చాటి నీ మెదడు ముక్కలు పిశాచాలు తినేలా నీ దేహాన్ని వదిలిపెట్టు అని నగుచు విడిపించిన చిడిముడికి నగ్గలంబైన సిగ్గున మ్రగ్గి నెమ్మొగంబు సూపక కోప కపట భావంబులు మనంబునం పెనంగొన తపంబు చేసేయిన వీరలంజయించెదనని పలాయితులైన రాజులంగూడు కొనుచు జరాసంధుండు విరిగి చనియే. సురలు కుసుమ వర్షంబులు గురియ హలియు హరియును మధురానగర జనవంది మాగధ జేయమానులై వీణావేణు మృదంగ శంఖ దుందుభి నినదంబులా కన్నించుచు మృగమద జలసిక్త విమల వీథికాశతంబును వివిధ విచిత్ర కేతనాద్యలంకృతంబును వివిధ విచిత్ర కేతనాద్యలంకృతంబును సువర్ణమణిమయ జే స్తంభ నిమద్ధ తోరణ సంయుతంబును వేదనాద నినాదితంబును సంతుష్ట జన సంకుల గోపురంబునైన పురంబును ప్రవేశించి అందు. అలా నవ్వుతూ అని వాడిని విడిచిపెట్టాడు. వాడేమో తొట్రుపాటును మించిన సిగ్గుతో కుమిలిపోయి ముఖము ఎత్తుకోలేక కోపం కుటలత్వం మనసును చుట్టుముట్టగా తపస్సు చేసి అయినా వీళ్లను జయించి తీరాలి అని అనుకున్నాడు. పారిపోయిన తన రాజులను అందరినీ కలుపుకుని ఓడి వెనక్కి వెళ్లిపోయాడు. దేవతలు బలరామకృష్ణుల మీద పూలవాన కురిపించారు.
అప్పుడు వారు తమను మధురానగరవాసులు వందిమాగధులు కీర్తిస్తుండగా వీణలు, వేణువులు, మృదంగాలు, శంఖాలు, దుందుభులు మొదలైన మంగళతూర్య రావాలు ఆలకిస్తూ పురప్రవేశం చేశారు. అలా వీధులు అన్నీ శుభ్రంగా కస్తూరి కలిపిన నీళ్లతో తడపబడి అనేక విచిత్రము లైన జెండాలు మున్నగు వాటితో అలంకరించబడి కనకరత్నమయము లైన విజయ స్తంభాలకు తోరణాలు కట్టబడి ఉండి వేదధ్వనులతో ప్రతిధ్వనిస్తూ సంతుష్ట హృదయులైన ప్రజలు కలిగిన వాకిళ్లతో కడకడలాడుతున్న ఆ మథురానగరాన్ని బలరాముడు, శ్రీకృష్ణుడు ప్రవేశించారు. వెల్లువలైన వైరి నృపవీరులనెల్ల జయించి వీటికిన్ బలిదులైన కృష్ణ బలభద్రులు వచ్చుచునున్నవారు రెండులములారజూతమని ఉన్నత సౌధములెక్కి వారిపై పల్లవ పుష్పలాజములు పౌరపురంధ్రులు సలిరెలడన్. వెల్లువలా పెళ్లిబికి వచ్చిన వీరులైన శత్రురాజులు అందరినీ జయించి బలవంతులైన బలరామకృష్ణులు విచ్చేస్తున్నారు. రండి మనసార దర్శిద్దాము అని ఎత్తైన మేడలెక్కి పురస్త్రీలు వారి మీద చిగుళ్ళు, పూలు, సేసలు చల్లారు. ఇట్లు పురంబు ప్రవేశించి యుద్ధ ప్రకారం బెల్లను ప్రసేనున కెరింగించి కృష్ణుండిచ్చావిహారంబుల నుండే మరియు ఎక్కువ మత్సరంబున అమ్మాగధుండు మహీమండలంబునంగల దుష్ట మహీపదుల నెల్లం గూడికొని సప్తదశ వారంబులు సప్తదశాక్షోహిణీ బల సమేతుండై మథురానగరంబుపై విడిసి మాధవ భుజా ప్రకార రక్షితులకు యాదవులతోడ ఆలంబు చేసి నిర్మూలిత బలుండై పోయి క్రమ్మర అష్టాదశ యుద్ధంబులకు వచ్చునడం కలహ విద్యా విశారదుండగు నారదుండు కాలయమును కడకుంజని ఇట్లనియే. అలా పట్టణంలో ప్రవేశించిన రామకృష్ణులు యుద్ధము ఎలా జరిగిందో ఉగ్రసేన మహారాజుకు తెలిపారు. శ్రీకృష్ణుడు యథేచ్ఛా విహారాలతో ఉన్నాడు. కాని జరాసంధుడు పెనుమచ్చరంతో భూమండలంలోని దుష్టరాజులు అందరినీ కలుపుకుని 17 సార్లు 17 అక్షోహిణుల సేనతో మథురపై దండెత్తాడు. కృష్ణ భుజములనే ప్రాకారాలతో పరిరక్షితులైన యాదవులతో అతడు కయ్యాలు గావించాడు. తడవకు తన బలములు అన్నీ నశించిపోతున్న జరాసంధుడు మళ్లీ 18వ పర్యాయం కథనానికి సిద్ధపడి కదిలివస్తూ ఉండగా కలహ విద్యలో ఆరితేరిన నారదుడు కాలేవనుడు దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు. యవనా, నీవు సమస్త భూపతుల బాహాకర్వ గర్వోన్నతిం పవనుండభ్రములన్ హరించు పగిదిన్ భంజించియున్నేల యాదవులన్ గెల్వవు వారలన్ మరచియో దర్పము లేకుండియో అవివేక స్థితి నొందియో వెరచియో హైన్యంబును చెందియో. దశమ స్కంధము పూర్వ కాలేవనునికి నారదుని బోధ. ఓ కాలేవన, వాయువు మేఘములను ఎగురగొట్టునట్లు నీవు భుజగర్వాతిశయంతో రాజులను అందరినీ గెలిచావు. కాని ఎందుకు ఇంకా యాదవులను జయించలేదు? వాళ్లను మర్చిపోయావా? గర్వములేకనా, తెలియకనా, భయమా లేక అల్పత్వమా? యాదవులలోననొక్కడు మేదినిపై సత్వరేఖ మెరసి జరాసంధాదులదులందోలెన్ తాదృశుడిలలేడు విననే తత్కర్మంబుల్. యాదవులలో ఒకడు బలాధిక్యంతో భూమ్మీద తేజరిల్లుతూ జరాసంధుడు మొదలైన వారిని తరిమేశాడు. అంతటివాడు ఈ భూలోకంలోనే మరొకడు లేడు. అతను చేసిన ఘనకార్యములు నీవు వినలేదా అని నవిని కాలయవనుడు ఇట్లనియే. అలా చెప్పిన నారదుని మాటలు వినిన కాలేవనుడు ఇలా అన్నాడు. ఏమీ నారద, నీవు చెప్పిన నరుండే రూపు వాడెంత వాడే మేరన్ విహరించు
ఎవ్వడు సకుండెందుండు ఏ పాటిదో సామర్థ్యంబున కయముల్ సలుపు అస్మద్బాహుశౌర్యంబు సంగ్రామక్షోణి భరించి నిల్వగలడే గర్వాఢ్యుడే చెప్పుమా. ఏమిటేమిటి నారదా, నీవు చెప్పిన ఆ మానవుడు ఎలా ఉంటాడు? ఎంతటివాడు? ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? వానికి మిత్రుడు ఎవడు? ఏపాటి భుజబలంతో యుద్ధం చేయగలడు? మా బాహు పరాక్రమమును తట్టుకుని రణరంగములో ఎదురు నిలబడగలడా? దర్పోద్ధతుడేనా? చెప్పు అని నవిని దేవముని ఇట్లనియే అని అడిగిన కాలేవనుడితో దేవర్షి అయిన నారదుడు ఇలా అన్నాడు. నీలజిమూత సన్నిభ శరీరము వాడు, నీలజిమూత సన్నిభ శరీరము వాడు, తామరసాభనేత్రములవాడు, పూర్ణేందు బింబంబు బోలడి మోమువాడున్నత దీర్ఘబాహువులవాడు, శ్రీవత్సలాంఛనాంచిత మహోరమువాడు, కౌస్తుభమణి పదకంబువాడు, శ్రీకర పీత కౌశేయ చేలమువాడు, మకర కుండల దీప్తి మలయువాడు, రాజ ఇంతంతవాడనరానివాడు, మెరసి దిక్కుల నెల్లను మెరయువాడు, తెలిసి ఏ వేళలందైన తిరుగువాడు, పటనేర్చిన గాని లోబడని వాడు. ఓ యవనేశ్వర, కాలేవన, విను. అతడు నల్లని మేఘం వంటి దేహము కలవాడు, తామరపుల వంటి కన్నులు కలవాడు, పూర్ణచంద్రబింబం వంటి ముఖము కలవాడు, పొడవైన ఎగుభుజములు కలవాడు, శ్రీవత్సము అనే పుట్టుమచ్చతో పొలుపారు విశాలవక్షము కలవాడు. అతడు కౌస్తుభమణి ధరిస్తాడు, సంపత్కరమైన పసుపు పచ్చని పట్టుపుట్టాలు కడతాడు, చెవులకు ధరించిన మకరకుండలాల కాంతులు కలవాడు. ఇంతవాడు అంతవాడు అని చెప్పశక్యం కానివాడు, అన్ని దిక్కులలో పరాక్రమంతో ప్రకాశించేవాడు, ఏవేళలందు అయినా నైపుణ్యంతో సంచరించేవాడు, పట్టుకోవడం నేర్చుకుంటే తప్ప లొంగనివాడు అని మడియునితర లక్షణంబులుం చెప్పిన విని సరకు జేయక అని ఇంకా ఎంతో వివరంగా వర్ణించి నారదుడు శ్రీకృష్ణుని లక్షణాలు చెప్పాడు. వినిన కాలేవనుడు లెక్క చేయకుండా ఇలా అన్నాడు. యాదవుడెంతవాడు ప్రళయంతకుడైన నిదిర్చనేనియున్ కాదనబోరమత్కలహ కర్కజబాహుధనుర్విముక్త నానాదృఢ హేమ పుంఖ కఠిన జ్వలదస్త్ర పరంపరా సముత్పాదిత వన్నికీలముల భస్మము చేసెద తాపసోత్తమా. ఓ మునిశ్రేష్ఠుడా, నారదా, యాదవుడు నా ముందు ఎంతటివాడు? నేను ప్రళయకాలముడు అయినా సరే ఎదిరిస్తానంటే కాదనను. కథనరంగంలో కఠినమైన నా చేతులు ప్రయోగించే బంగారు పింజలు కల అనేక రకాల గట్టి నిశితాస్త్ర పరంపరలకు జనించే అగ్నిజ్వాలలతో అతడిని బూడిద చేస్తాను అని పలికి కాలయమునుండు 3 కోట్ల మ్లేచ్ఛ వీరులంగూడుకొని శీఘ్రగమనంబున దాడి వెడలి మథురాపురంబు మీద విడిసినందూచి బలభద్రసైతుండై కృష్ణుండిట్లని వితర్కించే.
దశమ స్కంధము పూర్వ కాలేవనుని ముట్టడి. ఆ విధంగా నారదుడితో విరోక్తులాడి కాలేవనుడు 3 కోట్ల మ్లేచ్ఛ వీరులను సమకూర్చుకుని అతి వేగంగా దాడి వెడలి మధురానగరాన్ని ముట్టడించాడు. అది చూసి బలరాముడితో శ్రీకృష్ణుడు ఇలా ఆలోచించాడు. యవనుండు పురమెల్లన వరించెను నేటి ఎల్లింటి లోపల నీ నడుమను మాగధుండును వచ్చి మన మీద విడియును యవన మాగధులు మహాప్రబలులు పురి 2 వంకల బోరుదురటిచో ఓపిన భంగినొకొక్క చోట మనము యుధము సేయ మరి ఒక్కడెడసొచ్చి బంధులనందరబట్టి సంపు నొండెగొనిపోయి చెరబెట్టునుగ్ర కన్నుడైన మాగధుడదిగాన అరివరులకు విడియ పోరాడగారాని విషమ భూమి ఒక దుర్గంబు చేసి అందును పవలయు. యవనుడు పట్టణాన్ని ముట్టడించాడు. ఇవాళో రేపో ఎల్లుండో మాగధుడు కూడా మన మీద దాడి చేస్తాడు. కాలేవనుడు జరాసంధుడు మిక్కిలి బలవంతులు. వారు నగరం 2 వైపుల చేరి పోరాడుతారు. అప్పుడు మనం శక్తి కొద్దీ ఒకచోట యుద్ధం చేస్తుంటే మరొకడు సందు చూసుకుని మన చుట్టాలందరినీ పట్టి చంపవచ్చు లేదా పట్టుకుపోయి చెరపట్టవచ్చు. జరాసంధుడు అతి క్రూరకర్ముడు. కాబట్టి శత్రువులు దండు విడియుటకు పోరు సల్పుటకు వీలు కాని ప్రదేశంలో ఒక దుర్గం నిర్మించి అందులో మనవారిని అందరినీ ఉంచాలి అని వితర్కించి సముద్రునడిగి సముద్ర మధ్యంబున 12 యోజనంబుల నిడుపు అంత్య వెడల్పుంగల దుర్గమ ప్రదేశంబు సంపాదించి తన్మధ్యంబునం కృష్ణుండు సర్వాశ్చర్యకరంబుగా ఒక్క నగరంబు నిర్మింపుమని విశ్వకర్మంబనిచిన అని ఆలోచించి శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి అడిగి సముద్రం మధ్యన 12 ఆమడల పొడవు అంతే వెడల్పు కల ఒక దుర్గమ ప్రదేశాన్ని సంపాదించాడు. దాని మధ్య అందరికీ ఆశ్చర్యం కలిగించే ఒక పట్టణం నిర్మించమని దేవశిల్పి అయిన విశ్వకర్మను ఆజ్ఞాపించాడు. వరుణపురము కంటే వాసవుపురి కంటే ధనదు వీటి కంటే దండధరుని నగరి కంటే బ్రహ్మనగరంబు కంటే ప్రస్ఫుటముగా గనుక పురము చేసే. దశమ స్కంధము పూర్వ ద్వారకానగర నిర్మాణము. విశ్వకర్మ సముద్రం మధ్యన వరుణుడు, దేవేంద్రుడు, కుబేరుడు, యముడు, బ్రహ్మదేవుడు మొదలైన వారి పట్టణాల కంటే దృఢముగా ఒక నగరం నిర్మించాడు. అందు ఆ పట్టణంలో ఆకాశము తోడి చూలన ప్రాకారము పొడవు గలదు. పాతాళ మహాలోకము కంటెను లోతెంతో కలదా పరిఘ పరిఖ ఎరుగ దొరకదొకరికి. ప్రాకారం ఆకాశానికి అప్పచెల్లెలులా ఉంది. కందకం పాతాళం కంటే లోతైనది. దాని లోతు ఎంతో ఎవరికీ అంతు చిక్కదు. కోటయు మిన్నునుదమలో బాటికి జగడింపనడ్డపడి నిల్చిన వాచాటుల రుచిదారకములు కూటువలై కోట తుదల కొమరారు భువిన్ కొమరారు పురిన్. ఎత్తు విషయములో కోట ఆకాశము కలహించుకోగా అడ్డుపడి నిలిచిన తీర్పరుల వలె కోట అగ్రభాగాన చుక్కల గుంపులు ప్రకాశిస్తూ ఉంటాయి. సాధుద్వార కవాట కుట్యబలభిస్తంభార్గళాగేహళీ వీథి వేది గవాక్ష చత్వర సభావేస్మ ప్రగాణ ప్రపాసౌధాట్టాలక సాలహర్మ్య విశిఖా సౌపాన సంస్థానముల్ శ్రీధుర్య స్థితి నొప్పు కాంచనమణి స్నిగ్ధంబులై అపురిన్. ఆ పురమందు చక్కని ద్వారములతో
తలుపులతో, గోడలతో, ముందర చూరులతో, స్తంభములతో, గడియలతో, గడపలతో, వీధి అరుగులతో, కిటికీలతో, ముంగిళ్లతో, చావళ్లతో, వాకిటి గదులతో కూడిన సౌధములు, మేడలు, పానీయశాలలు, కోటబురుజులు, ప్రాకారములు, రాజమార్గములు, సోపానములు హేమరత్నమయములే శోభా సమృద్ధితో సొంపారుతూ ఉంటాయి. కూడి గ్రహంబులు తిరుగగా మేడల తుది నిలువులందు మెలగెడి బాలల్ క్రీడింపరు పురుషులతో వ్రీడంత ద్వేళలందు వినుమా వీటన్. ఆ పట్టణపు మేడల చివరి అంతస్తులలో సూర్యాది గ్రహములు సంచరిస్తూ ఉండడం వల్ల ఆ సమయాలలో అక్కడ నివసించే కన్యలు సిగ్గుచేత పురుషులతో క్రీడించడం మానివేస్తారు. ఆయత వజ్రనీలమణిహాటక నిర్మిత హన్య సౌధ వాతాయన రంధ్ర నిర్యదచిదాభ మహాగరుధుపధూమముల్ తోయద పంక్తులోయనుచు తుంగమహీరుహ రమ్యశాకలంజేయుచునుండు తాండవ విశేషముల పురికెకి సంఘముల్. ఆ నగరంలో వజ్రాలు, ఇంద్రనీలమణులు, బంగారం మున్నగునవి విస్తృతంగా వాడకట్టిన మేడలు, మిద్దెల కిటికీల నుంచి నల్లని అగరు ధూపధూమాలు వెలువడుతూ ఉంటాయి. అవి మేఘమాలికలు అనే భ్రమ కలిగిస్తాయి. అందుకే అక్కడ ఎత్తైన చెట్ల కొమ్మలపై చేరి నెమిళ్ల గుంపులు నాట్యం చేస్తుంటాయి. సరస నడచుచుండి సౌధాగ్రహేమ కుంభములలోన నినుడు ప్రతిఫలింప నేర్పరింపలేక ఇనును పెక్కండ్రంచు ప్రజలు సూచి చోద్య పడుదురందు. సమీపాన సంచరిస్తుంది. భవనాల అపరిభాగమున ఉన్న బంగారు కలశాలలో సూర్యుడు ప్రతిబింబించగా చూసి నిర్ధారణ చెయ్యలేక సూర్యులు పలువురు ఉన్నారు అని అక్కడి ప్రజలు భ్రమ చెందుతుంటారు. శ్రీరమణీయ గంధముల చెను వహించు పురీవనంబులం కోరకజాలకస్తబగ కుట్మల పుష్పమరందపూర విస్ఫారలతా ప్రకాండ విటపచ్చద పల్లవ వల్లరీ సిఫాసార పరాగమూల ఫల సంభృత వృక్షలతా విశేషముల్. అక్కడి ఉద్యానవనాలలో రకరకాల వృక్షాలు, లతలు, మదికి ఇంపుగొల్పుతూ మొగ్గలతో, పసరు మొగ్గలతో, అరవిరి మొగ్గలతో, విరిసిన పూలతో, తేనెలతో, బోదెలతో, కొమ్మలతో, ఆకులతో, చిగురాకులతో, పూచిన లేత కొమ్మలతో, ఓడలతో, దట్టమైన పుప్పొడితో, వేళ్లతో, పండ్లతో కూడినవై కమ్మని సువాసనలు విరజిమ్ముతూ ఉంటాయి. శ్రీకరములు, జనహృదయ వసీకరములు, మందపవనశీర్ణ మహాభస్సీకరములు, హంస విహంగాకరములు, నగరీ కువలయాబ్జాకరములు. ఆ పురంలో సరస్సులు కలువలతో, కమలములతో కూడి శ్రీకరములే జనులకు మనరంజకములే ఉంటాయి. అక్కడ పిల్లగాలులచే చెదరగొట్టబడిన నీటి తుంపరలు విస్తారంగా ఉంటాయి. ఆ సరోవరాలులో అనేక హంసలు మొదలైన పక్షులు నివాసం ఉంటాయి. నవ కుసుమామోదభరాజననమురతి ఖిన్న దేహజ స్వేదాంభోలవనము సమధిగతవనము పవనము విహరించు పౌరభవనములందున్. ఆ ఉద్యానవనాల నుంచి వచ్చే మలయమారుతం కొత్త పూల పరిమళములను విరజిమ్ముతూ సురత శ్రాంతుల శరీరాల మీది చెమట బిందువులను తొలగిస్తూ ఆ పట్టణ మందిరాలలో విహరిస్తుంది. బ్రహ్మత్వములగు అగునని బ్రహ్మయు బిరుదులకు వచ్చి పట్టడుగాగా ఆ బ్రహ్మాది కళల తత్పురి బ్రహ్మజనుల్ బ్రహ్మ చిక్కు పరుపరే చర్చన్. బ్రహ్మత్వము తేలిక అవుతుందని బ్రహ్మదేవుడు పంతాలకు రాడు కాని వస్తే ఆ వీటిలోని విప్రులు బ్రహ్మ విద్యా చర్చల్లో అతడిని చీకాకుపరచగలంతవారు. నగరీ భూసురకృత లసదగణితమఖ ధూమపిహితమై కాక మహాగగనము నీలంబగునే
మిగులగా బెడగగునే గ్రహ సమృద్ధంబయున్. ఆ పురిలోని బ్రాహ్మణులు సలిపే యజ్ఞ హోమలలో పుట్టిన పొగ ఆవరించడం మూలాన ఆకాశం నల్లబడింది. కాకపోతే సూర్యచంద్రాది గ్రహాలతో కూడినదైనట్టి అంబరం అలా కావడానికి మరో కారణం ఏముంది? తిరుగరు పలుకర్థులగును సురుగరు ధనమిత్తురితర సుధీమణులన్ మరగరు రణమున విరిదికి నరుగరు రాజన్యతనయుల నగరమునన్. ఆ నగరిలోని రాజకుమారులు ఆడిన మాట తప్పరు, అర్ధజనులకు ధనమిచ్చుటలో వెనుదీయరు, ఈ పరకాంతల పొందుకోరరు, సమరంలో వెనుకంజ వేయరు. రత్నాకరమై జలనిధి రత్నములీనేరదేటి రత్నాకరము రత్నముల గొనుదురిత్తురు రత్నాకర జయులు వైశ్యరత్నములు పురిన్. సముద్రము రత్నాలకు నిలయమని పేరు పడింది కాని ఎవరికీ రత్నాలివ్వదు. మరి అదేమీ రత్నాకరమో? కాని ఇక్కడి వైశ్యరత్నాలు మాత్రం రత్నాలు కొంటారు, అమ్ముతారు. వారు నిజంగా రత్నాకరమునే జయించారు. రత్నాకరజీలు వైశ్యరత్నములు అని వారు సముద్ర వ్యాపారంలో దిట్టలు అని సూచిస్తున్నారు. తుంగంబులు కరహతగిరి శృంగంబులు దానజల వశీకృత భంగీ భృంగంబులు పటుశైల సమాంగంబులు నగరి మత మాతంగంబుల్. ఆ పట్టణంలోని మదపుటేనుగులు ఎత్తైనవి, కొండల వంటి దేహాలు కలవి, తొండాలతో కొండ శిఖరాలనైనా పగలగొట్టగలవు. మదజలాలచే ఆడు తుమ్మెదలను మగ తుమ్మెదలను వశపరుచుకుంటాయి. ప్రియములు జితపవన మనోరయములు కృతజయములు అధికరమణీయ గుణాన్వయములు సవినయములు నిర్భయములు హతరిపు జయములు పట్టణ హయముల్. ఆ నగరంలోని అశ్వాలు అందమైనవి, వాయువేగ మనోవేగాలను మించినవి, విజయము చేకూర్చేవి, మిక్కిలి చక్కని గుణాలు జాతి కలవి, భయం లేనివి అణకువ కలవి, శత్రువు సమూహాలను హతమార్చేవి. పులుల పగిది కంఠీరవముల క్రియ శరభముల వాడ్కి ముదిత మదేభమ్ముల జరగున నానావిధ కలహ మహోద్భటులు భటులు గలరా వీటన్. ఆ వీటిలోని వీరభటులు పులులు సింహాలు శరభాలు మత్తగజాల వంటివారు అన్ని విధాల యుద్ధాలలో ఆరితేరినవారు. ఆ వీట నుండు వారికి భావింపగలేవు క్షుత్పిపాసాదులు తద్గోవింద కృపావశమున దేవ ప్రతిమానులగుజు దీపింతురిలన్. ఆ పట్టణంలోని ప్రజలకు ఆకలి దప్పులు లేవు. గోవిందుని కరుణావశమున వారు దేవతలతో సమానులే తేజరిల్లుతుంటారు. ఆసక్తి కృష్ణముఖావలోకనమంద హరిపాద సేవనమంద చింత వెరపు నారాయణ విముఖ కార్యములంద పారవస్యము విష్ణు భక్తి అంద బాష్ప నిర్గతి చక్రిపద్య సంస్తుతులంద పక్షపాతము శాంగి భక్తులంద లేమి గోవిందాన్య లీలాచరణమంద శ్రమము గోవింద పూజనములంద బంధమచ్యుతేతర దుష్టపథములంద జ్వరము మాధవ విరహిత క్షణములంద
మచ్చరములీశ కైంకర్యమతములంద నరవరోత్తమ వినుము తన్నాగరులకు. ఓ రాజశ్రేష్ఠుడా, పరీక్షన్ మహారాజా, విను. ఆ ద్వారకలోని ప్రజలకు శ్రీకృష్ణుని వదనరవింద సందర్శనమందే అపేక్ష. ఆ గోవిందుని చరణాలు సేవించుటయందే వారు తలంపు కలిగి ఉంటారు. హరికి విరుద్ధములైన పనులు అంటే వారు భయపడతారు. విష్ణు భక్తి అందే వారికి మైమరపు కలుగుతుంది. చక్రధరుని మీద పద్యాలల్లి ప్రస్తుతించేటప్పుడు వారికి ఆనంద బాష్పాలు కారుతాయి. విష్ణు భక్తులు అంటేనే వారికి అభిమానం ఎక్కువ. అచ్యుతుని కంటే అన్యములైన లీలలను ఆచరించుట విషయంలో వారికి ఉన్నది లేమిడి. పురుషోత్తముని పూజించుట కోసమే వారు ఎక్కువ శ్రమిస్తారు. శ్రీహరిని పొందించని కుమార్గములే వారికి చెరలు. క్షణకాలం పద్మనేత్రుని విడిచితే వారు పరితపించిపోతారు. పరమేశ్వరుని కైంకర్యములు విషయంలో వారికి పట్టుదల ఎక్కువ. మరియు అప్పురవరంబున హరికిం పారిజాత మహీజంబును సుధర్మయనియడి దేవసభయును దేవేంద్రుండిచ్చే కర్ణైక దేశంబుల నలుపు గలిగి మనోజవంబులును శుక్లవర్ణంబులును నైన తురంగంబుల వరుణుండొసంగే మత్స్యకూర్మ పద్మ మహాపద్మ శంఖ ముకుంద కచ్చప నీలంబులను 8 నిధుల కుబేరుండు సమర్పించే నిజాధికార సిద్ధి కొరకు తక్కిన లోకపాలకులును తొల్లి తమకు భగవత్కరుణా కటాక్ష వీక్షణంబుల సంభవించిన సర్వసంపదల మరల అతిభక్తితో సమర్పించిరి. ఇవ్విధంబున మయు శ్రేష్టమగు ఆ పట్టణంలో నివసించే కృష్ణుడికి పారిజాత వృక్షమును సుధర్మ అనే దేవసభను దేవేంద్రుడు ఇచ్చాడు. ఒక చెవి మాత్రమే నలుపు రంగు తక్కిన శరీరం అంతా తెల్లటి రంగు కలిగి మనోవేగం కలిగిన గువ్యాలను వరుణుడు ఇచ్చాడు. వరము తప్పించి నవనిధులలోని మత్స్యం, కూర్మం, పద్మం, మహాపద్మం, శంఖం, ముకుందం, కచ్చపం, నీలం అనే పేర్లు కల 8 నిధులను కుబేరుడు సమర్పించాడు. తక్కిన లోకపాలురు అందరూ తమ తమ అధికారాల సిద్ధి కోసం మునుపు తమకు భగవంతుని అనుగ్రహం వలన లభించిన సకల విభూతులను మరల అచ్యుతునికే మిక్కిలి భక్తితో సమర్పించుకున్నారు. దర్పించి చేసి పురము సమర్పించెను విశ్వకర్మ మంగళ గుణ సంతర్పిత గహ్వరికిన్ గురుదర్పిత దుఃఖ ప్రవాహ తరికిన్ హరికిన్. ఆ విధముగా విశ్వకర్మ మిక్కిలి ఉత్సాహంతో నైపుణ్యంతో పట్టణం నిర్మించి కళ్యాణ గుణాలు కూడిన భూదేవి భర్త మహా విజృంభణం కలిగిన దుహఖమనే ప్రవాహాన్ని దాటడానికి నావ సకల పాపాలు హరించువాడు అయిన శ్రీకృష్ణుడికి సమర్పించాడు. ఇట్లు విశ్వకర్మ నిర్మితంబైన ద్వారకానగరంబునకు నిజ యోగ ప్రభావంబున మధురాపురజనుల అందరజేర్చి బలభద్రున కెరింగించి తదనుమతంబున నందనవనము నిర్గమించు పూర్వ దిగ్గజంబు పెంపున మేరుగిరి గహ్వరంబు వెలువడు కంఠీరవంబు తెలంగున హరిహయ దిగంతరాళంబున హృదయించు అంధకార పరిపంధికైవడి మధురానగరంబు వెలువడి నిరాయుధుండై ఎదురు వచ్చుచున్న హరింకని. దశమ స్కంధము పూర్వ పోరులను ద్వారకకు తెచ్చుట. అలా విశ్వకర్మచే నిర్మింపబడిన ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణుడు తన యోగమహిమతో మథురానగర ప్రజలు అందరినీ తరలించి బలరాముడికి తెలియజేశాడు. ఆయన అంగీకారంతో నందనవనం నుంచి వెలువడే ఐరావత గజం వలె మేరుపర్వత గుహ నుంచి బయలుదేరిన వీరకేసరి వలె తూర్పు దిక్కున ఉదయించే సూర్యుని వలె మాధవుడు మథురాపురం వెలువడి ఆయుధాలు లేకుండా కాలయవనునికి ఎదురు వెళ్లాడు. అలా నిరాయుధుడే వస్తున్న ఆయనను కాలయవనుడు చూసి, కరిసంఘంబులు లేవు
రావుతుర గౌఘంబుల్ రథవ్రాతముల్ పరిసర్పింపవు. రారు శూరులు ధనుర్బాణాసి ముఖ్యాయుధోత్కరము పట్టడు. శక్రజాపయుత మేఘస్ఫూర్తితో మాలికాధరుడొక్కండద నిర్గమిల్చే నగరద్వారంబునం కంటిరే. అలా వస్తున్న శ్రీకృష్ణుని చూసి కాలయవనుడు తన వారితో ఇలా అన్నాడు: ఏనుగుల గుంపులు లేవు, గుబ్యాల పోజులు లేవు, తేరుల బారులు నడువవు, సూరులు వెంట రావటం లేదు, ధనుస్సు, బాణములు, ఖడ్గము మొదలైన ఆయుధాలు ధరించకుండా ఇంద్రధనస్సుతో కూడిన మేఘం వలె శోభిస్తూ ఈ మెడలో హారం ధరించినవాడు పట్టణ ద్వారం నుంచి ఒంటరిగా వస్తున్న అతగాడిని చూశారా? ఎన్నేనయ్య దినంబులీ నగరిపైనే తెంచి పోరాటగున్ మున్నెవ్వండును రాడు. వీడొకడు నిర్ముక్తాయుధుండే గుదెంచెన్నోర్వగనో ప్రియోక్తులకునో శ్రీగోరియో చూడుడంచున్నాత్మీయ జనంబుతోడ యవనేషుండిట్లు తర్కింపగన్. ఈ మథురానగర్పైకి మనం దండెత్తి చాలా రోజులు అయింది కదా. ఇన్నాళ్ళు ఎవరూ రాలేదు. ఇప్పుడు వీడెవడో ఆయుధాలు లేకుండా వస్తున్నాడు. నన్ను జయించడానికో, ఈ రాయబారం మాట్లాడడానికో, ఏదైనా సంపదను అడగడానికో తెలియకుండా ఉంది. చూడండి అంటూ ఆ యవనాధిపతి తన వారితో చర్చించాడు. విభులకు బ్రహ్మ ప్రముఖులకు అభిముఖుడై నడవకుండునట్టి గుణాఢ్యుండు ఇభరాజగమనమొప్పగా అభిముఖుడై నడచే కాలయవనున కధిపా. ఓ పరీక్షన్ మహారాజా, బ్రహ్మదేవాది దేవతాధీశులకు అయినా ఎదురురాని మహాకళ్యాణగుణ సంపన్నుడైన శ్రీకృష్ణుడు గజరాజు నడక వంటి నడకతో కాలయవనుడికి అభిముఖంగా వెళ్లసాగాడు. ఆ సమయంబున అయ్యాదవేంద్రునేర్పడంజూచి అలా యదునాయకుడైన శ్రీకృష్ణుడు వస్తుంటే తేరిపార చూసి కాలయవనుడు తనలో ఇలా అనుకున్నాడు: వనజాదాక్షుడు సింహమధ్యుడు రమావక్షుండు శ్రీవత్సలాంఛనుడు అంబోధర దేహుడిందుముఖుడంచదీర్ఘబాహుండు సద్వనమాలాంగదహార కంకణ సముద్యత్కుండలుండి తడా ముని సూచించిన విరుడౌననుచు అమ్మూఢుండు గాఢోద్ధతిన్. పద్మాల వంటి కళ్ళు, సింహం నడుము వంటి నడుము, వక్షస్థలాన శ్రీలక్ష్మి మరియు శ్రీవత్సమనే పుట్టుమచ్చ, చంద్రుడి వంటి మోము, ఒద్దికైన పొడుగాటి చేతులు కలవాడు, చక్కటి వనమాల, భుజకెత్తులు, ముత్యాల దండలు, కంకణాలు, కర్ణకుండలాలు ధరించినవాడు అయిన ఈ వీరుడు ఆ నారదముని సూచించిన వీరాధ వీరుడే అయి ఉండాలి అని ఇలా భావించుకునిన ఆ మూర్ఖపు కాలయవనుడు మితిమీరిన కావరంతో మిడిసిపడ్డాడు. చటులవాలాభీల సైన్హికేయుని భంగి లాలిదేతర జటాలతి కదూల ప్రళయావసర బృహద్భానుహేతిద్యుతి పరుషారుణశ్మశ్రుపటలివ్రేల కాదంబినీచ్ఛన్న కాంచనగిరిభాతి కవచ సంవృత దీర్ఘకాయమమర వల్మీక సుప్త దుర్వారాహి కైవడి కోశంబులో వాలు కొమరు మిగుల ఆర్చి పేర్చి మించి అశ్వంబు గదలించి కమల సంభవాది ఘనులకైన పటరాని ప్రోడబటదనని జగదవను బట్ట గదిసే యవనుడధిపా.
దశమ స్కంధము పూర్వక్ కాలేవనుడు వెంటజనుట. ఓ పరీక్ష నరేంద్ర, బ్రహ్మదేవుడు మొదలైన దేవతా ప్రముఖులకు కూడా పట్టనలవి కాని మహానేజాన లోకరక్షకుడు అయిన శ్రీకృష్ణుడిని పట్టుకోడానికి కాలేవనుడు తన అశ్వాన్ని ఉబికించి గర్జిస్తూ దరికి చేరబోయేడు. అలా గువ్యం ఎక్కి అతను వస్తుంటే మిక్కిలి భయం కొల్పుతున్న రాహువు తోక వలె కాలేవనుని తీగ వంటి జడ కదులుతూ ఉంది. ప్రళయకాలంలో పెద్ద సూర్యగోడపు అగ్నిశిఖల వంటి కాంతితో అతని కౌకైన ఏగని మీసాలు వ్రేలాడుతున్నాయి. మబ్బుల గుంపుచే కప్పబడిన మేరుపర్వతంలాగా అతని సమున్నత దేహం కవచంతో కప్పబడి ఉంది. పుట్టలో నిద్రిస్తున్న పాములాగా అతని ఒరలో ఖడ్గం ప్రకాశిస్తోంది. ఇటు తన్నుబట్ట వచ్చిన పడుతర జవరేఖ మెరసి పట్టువడక దిక్తటములదర హరివారెంచడులగదిన్ వాడుదోడ కనుదేరంగన్. అలా యవనుడు తనను పట్టడానికి వస్తుంటే కృష్ణుడు పట్టుపడకుండా మిక్కిలి వేగంగా దిక్కులదరిలా పరుగెత్తాడు. కాలేవనుడు అతని వెంటపడ్డాడు. అలా వెంటపడి తరుముకు వెళ్తున్న కాలేవనుడు పద్మాక్షుడితో ఇలా అన్నాడు. యదువంశోత్తమ పోకు పోకు రణమీనర్హంబు కంసాదులన్ కదనక్షోణి జయించి దీవని సమిత్కామూపునన్వచిది విదితఖ్యాతులు వీటిబోవ అరికిన్ వెన్నిచ్చి ఇబ్బంగినే కుదురే రాజులు రాజమాతృడవే వైగుణ్యంబు వచ్చుంజుమీ. ఓ యదువంశ శ్రేష్ఠుడా, శ్రీకృష్ణ, ఆగు ఆగు, పారిపోకు, నాతో పోరాడు. నీవు యుద్ధరంగంలో కంసుడు మొదలైన వాళ్లను జయించిన వీరుడవు అని విని నీతో పోరుకోరి ఎంతో ఉత్సుకతతో వచ్చాను. గడించిన పేరు ప్రఖ్యాతులు చెడిపోయేలాగా నీవంటి రాజులు విరోధికి వెన్నుచూపి ఇలా పారిపోతారా? నీవేమీ సాధారణ రాజువు కూడా కాదు. నీకు అపఖ్యాతి వచ్చేస్తుంది సుమ. బలిమిన్మాధవ, నేడు నిన్ను భువన ప్రఖ్యాతిగా పట్టుదున్. జలముల్ సొచ్చిన భూమి క్రిందదనినన్ శైలంబుపైనెక్కినన్ బలిదండన్ విలసించినన్ వికృత రూపంబుం ప్రవేశించినన్ జలధిన్ దాటిన అగ్రజన్మహలికాశ్వాటాకృతుల్ తాల్చినన్. నీటిలో ప్రవేశించిన మత్స్యావతారం, భూమి క్రింద దూరిన కూర్మావతారం, కొండపైకి ఎక్కిన వరాహావతారం, బలి సమీపాన చేరిన వామనావతారం, వికార రూపం గైకొన్న నృసింహావతారం, సాగరాన్ని దాటిన రామావతారం, బ్రాహ్మణ, హాలిక, అశ్వాట రూపాలు ఏవి దాల్చిన పరశురామ, బలరామ, కల్క్యావతారములు సరే బలిమితో లోక ప్రసిద్ధి పొందేలా నేడు నిన్ను తప్పక పట్టుకుంటాను. అదియునుగాక శరముల్ దూరవు మద్ధనుర్గుణలతా శబ్దంబులేతేర వాహరియంఖోద్ధత ధూళిగప్ప అకటాహాస్యుండవై పారే దుర్వరపైనే క్రియబోరితో కదిసి మున్వాతాసితో కేశితో కరితో మలురతో జరాతనయుతో కంసావనీనాథుతో. ఇంకా నా గుగ్యాల కాలిడెక్కల ధూళి నిన్ను కప్పేయలేదు. నా వింటి అల్లెత్రాటి మోతలు వినిపించనే లేదు. నీ శరీరంలో నా బాణాలు నాటనే లేదు. అయ్యయ్యో, అప్పుడే పారిపోతున్నావేమిటి? మునుపు కాళీయుడితో, కేసితో, కువలయపిడంతో, మల్లుజెట్టిలతో, జరాసంధుడితో, కంసడితో ఎలా పోరాడావో ఏమిటో అని పలుకుచూ కాలయమనుండు వెంట నరుగుదేర
సరకు సేయక మందహాసంబు ముఖారవిందం మునగు సౌందర్యంబునొసంగ వేగిర పడకు రమ్ము రమ్మనుచు హరియును. ఇలా అంటూ తనను వెంబడిస్తున్న కాలయవనుడి మాటలను లెక్క చేయకుండా శ్రీకృష్ణుడు చిరునవ్వు అలంకరించిన మోముతో తొందరపడకు, రమ్ము రమ్ము అంటూ అదే ఇదే లోబడెనని పట్టవచ్చిన కుప్పించి లంఘించు కొంత తడవు పట్టరాదీదని పరునగ్గలంబని భావింపగా సమీపమున నిలుచు అడరి పార్శ్వంబుల గడ్డంబు వచ్చిన ఏడించి ఇట్టట్టుకి కురువెడ్డు వల్మీకతరు సరోవరములడ్డంబైన సవ్యాపసవ్య సంచరత చూపు పల్లములడాగు దిబ్బల బయలు పడును నీడలకు పోవు నిరుముల నిగిడితారు నన్ను బట్టిన నీవు మనవుడవనుచు యవనుడెగువంగ బహుజగదవనుడపుడు. ఇదిగో దొరికేశాడు, అదిగో చిక్కిపోయాడు అని అనుకుంటూ కాలయవనుడు పట్టుకొనుటకు రాగా కృష్ణుడు కుప్పించి దుముకుతాడు. ఇతని వేగం చాలా ఎక్కువగా ఉంది, వీణ్ణి పట్టుకోలేను అని కాలయవనుడు భావించినప్పుడు దగ్గరగా వచ్చి నిలబడతాడు. అతడు బంధించడానికి ప్రక్కకి వచ్చినప్పుడు శ్రీహరి వాని కనుగప్పి తప్పించుకుని వెడతాడు. పుట్టలు చెట్లు తటాకాలు అడ్డం వచ్చినప్పుడు గోవిందుడు కుడి ఎడమ వైపులకు మళ్లీ పరుగులు తీస్తాడు. పల్లపు నేలలో దాగుకుంటాడు, మిట్టలెక్కి బయటపడతాడు, నీడలలోకి వెడతాడు, మారుములలో తారాట్లాడుతాడు. నన్ను పట్టుకుంటేనే నీవు మగాడివి అంటూ లోకరక్షకుడైన శ్రీకృష్ణుడు తనను తరుముతున్న కాలయవనుడిని ముప్పతిప్పలు పెట్టాడు. మరియును సకల భూతవ్రాత సంవాసుడయ్యును వనములు నగములు వరుస దాటు లోకోన్నతుండును లోకచక్షుడునయ్యు మాటి మాటికి నిక్కి మగిడి చూచు పక్ష విపక్ష సంబంధ శూన్యుండయ్యు తను విపక్షుడు వెంటదగుల నిగుడు విజయాపజయ భావ విరహితుండయ్యుదా అపజయంబును చెందినట్లు తోచు అభయ భయ విహీనుడయ్యు భీతుని మాట్కి గానపడును సర్వకాల రూపుడయ్యు కాలచకితుడైన కైవడి వనమాలి పరచు వెరపుమాలి అధిపా వనమాలి పరచు వెరపుమాలి అధిపా. ఓ పరీక్ష నరేంద్ర, వనమాల ధరించేవాడైన ఆ శ్రీకృష్ణుడు యవనుడు తనను వెంటబడుతుంటే బెరుకు వీడి పరుగెడుతున్నాడు. నిఖిల భూతములలో నివసించువాడు అయినా అడవులు కొండలు వరుసగా దాటుతున్నాడు. లోకాలకే అధికుడు లోకాలకు కన్నువంటివాడు అయినా సారసారకు నిక్కి నిక్కి చూస్తున్నాడు. తన వారు పైవారు అన్న భేదం లేనివాడు అయినా తాను ఓటమి చెందినట్లు గోచరిస్తున్నాడు. ఈ భయ నిర్భయాలు లేనివాడు అయినా భయపడ్డవాని వలె కనిపిస్తున్నాడు. కాలస్వరూపుడు అయిన కాలానికి కాలయవనుడు కలతపడ్డవాడిలా కనపడుతున్నాడు. ఇవ్విధంబున అలా దారిద శాత్రవ భవను అపార మహావేగ విజిత పవను యవను దూరముగునిచని కృష్ణుడు ఘోరంబగునొక్క శైల గుహ వడిజొచ్చెన్. శ్రీకృష్ణుడు శత్రువుల మందిరాలను భేదించినవాడు,
అంతులేని గొప్ప వేగంతో గాలినైనా ఓడించువాడు అయిన యవనుడిని దూరంగా తీసుకుపోయి భయంకరమైన ఒక కొండగుహలో చటుక్కున దూరాడు. అదెలోబడె ఇదెలోబడె అదె ఇదె పట్టెదనటంచునాశావశుడై యదు సింహుని పద పద్ధతి వదలక గిరిగహ్వరంబు వాడుంచొచ్చెన్. అదిగో దొరికేశాడు, ఇదిగో దొరికేశాడు, అదిగో పట్టుకుంటున్నాను, ఇదిగో పట్టేసుకుంటాను అనే ఆశకు లోబడి ఆ యదువంశపు సింహం అడుగుల జాడలమ్మట పట్టుదలగా కాలయవనుడు తాను కూడా ఆ పర్వత గుహలోకి వెళ్ళాడు. ఇట్లు సొచ్చి మూఢ హృదయంబునుంబోలే తమ పూర్ణంబైన గుహాంతరాళమ్మున దీర్ఘతల్ప నిద్రుతుండై గురక పెట్టుచున్న ఒక మహాపురుషునింగని శ్రీహరిగా తలంచి. అజ్ఞానంతో నిండిన మూఢుని హృదయం మాదిరి చీకటితో నిండిన ఆ గుహలోపలికి యవనుడు ఈలాగా చొరపడి అక్కడ పెద్ద పాన్పు మీద నిద్రలో మునిగి గురక పెడుతున్న ఒక మహాపురుషుడిని చూసి అతడే శ్రీకృష్ణుడని అనుకుని, ఆలముసేయలేక పురుషాధమ దుర్లభ కంటక ద్రుమాభీల మహాశిలాసహిత భీకర కుంజర ఖడ్గ సింహ శార్దూల తరక్షు సంకలిత దుర్గపథంబున పారుదెంచి ఈ శైలగుహన్ సనిద్రుక్రియజాగి నటించిన పోవనితునే. ఓరి పురుషాధమ, నాతో యుద్ధం చేయలేక ముళ్ల చెట్లు, బండరాళ్లు, ఏనుగులు, ఖడ్గముగాలు, సింహములు, శార్దూలములు, శివంగులు మొదలైన జంతువులతో భీతి కొల్పుతూ నడవడానికి వీలుకాని దారిలోపడి పరుగెత్తుకుని వచ్చి ఈ కొండగుహలో దూరి నిద్రిస్తున్నవాడి వలె నటిస్తున్నావా? నిన్ను వదులుతాను అనుకుంటున్నావా? ఎక్కడ నివారలకును చిక్కవనుచు నారదుండు చెప్పెను, నాకుంజిక్కిది వెక్కడ పోయదు నిక్కముగా నిద్రపుత్తూ నిన్నీ కొండన్. నీవు ఎక్కడా ఎవరికీ చిక్కవని నారదుడు చెప్పాడు. ఇదిగో ఇక్కడ నాకు చిక్కావు. ఇంకెక్కడికి వెడతావు? నిద్రనటిస్తున్న నిన్ను నిజంగా ఈ కొండగుహలోనే దీర్ఘనిద్రలోకి పంపుతానులే. అనుచు యవనుడట్టహాసంబుగావించి చటుల కఠిన కులిశ సదృశమైన పాదమెత్తి తన్నె పారి తద్దేహంబునగగుహం ప్రతిస్వనంబునిగుడ. దశమ స్కంధము పూర్వ కాలేవనుడు నీరుగుట అంటూ కాలేవనుడు అట్టహాసంగా నవ్వి పరుగెట్టుకుని వెళ్లి ఎగిరి కర్కశమైన వజ్రాయుధం వంటి తన కాలితో ఆ నిద్రపోతున్న పురుషుడిని తన్నాడు. ఆ తన్నుకు పర్వతగుహ అంతా మారుమ్రోగిపోయింది. తన్నిన లేచి ఈల్గి కనుదమ్ములు మెల్లన విచ్చి లోపలన్ సన్నపుగిన్క వర్ధిల దిశల్గని దృష్టి సమిద్ధ విగ్రహోత్పన్న మహాగ్నికీలముల భస్మము చేసెన తండు సాయకచ్చిన్న వినోది కంఠవను శ్రీభవనున్ యవనున్ లఘుక్రియన్. అలా యవనుడు తన్నడంతోనే నిద్రలేచిన ఆ పురుషుడు ఒళ్లు విరుచుకుంటూ పద్మాల వంటి కన్నులు విచ్చి పొటమరించిన కోపం వృద్ధి పొందగా 4 మూలలా చూశాడు. తన చూపులలో మహోగ్రమైన ఆగ్రహం వలన జనించిన మహాగ్ని జ్వాలలతో ఆయన శత్రువుల కుత్తుకలనే అడవులను తన కత్తితో ఛేదించినవాడు, సంపదలకు నిలయమైనవాడు అయిన కాలయవనుడిని అలవోకగా బూడిద చేశాడు. ఇట్లేక క్షణమాత్రంబున యవనుండు నీరయ్యనని నవిని రాజిట్లనియే. అలా ఒక్క క్షణకాలంలో యవనుడు భస్మమైపోయాడు అని సుఖమహర్షి చెప్పగా వినిన పరీక్షిన్ నరేంద్రుడు ఇలా అన్నాడు. ఎవడాతడి తనికెవ్వండు తండ్రి ఘోరాద్రి గుహకునేటి కతడు వచ్చి నిద్రపోయే యవను నిటుగాల్పనెట్లోపే తెలియ పలుకు నాకు
ధీవరేణ్య. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా? సుక. ఆ పురుషుడు ఎవరు? అతని తండ్రి ఎవరు? అలా భయంకరమైన గుహలోకి వచ్చి అతడెందుకు నిద్రపోయాడు? అతడు కాలయవనుడిని ఎలా కాల్చివేయగలిగాడు? ఈ విషయమంతా నాకు తెలిసేలా విశదీకరించు. అనినం పరీక్షన్ నరేంద్రునకు అతి కుతూహలంబుతో శుకయోగి వర్యుండు ఇట్లనియే. ఇక్ష్వాకుల సంభవుండు మాంధాత కొడుకు ముచుకుందుండను రాజు రాక్షస భీతులైన వేల్పులం పెద్ద కాలంబు సంరక్షించిన మెచ్చి వారమరలోక రక్షకుండైన ఆ రాజకుమారుని కడంజేరి పరంబు వేడుమనిన వారలంగనుంగొని మోక్షపదం బడిగిన వారలతనికిట్లనిరి. ధ్వని ఇలా ప్రశ్నించిన మహారాజు పరీక్షిత్తుకు మిక్కిలి ఆసక్తి పూర్వకంగా యోగి పుంగవుడైన సుకుడు ఇలా చెప్పసాగాడు. ఆ పురుషుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మాంధాత యొక్క పుత్రుడు. ముచుకుందుడు అనే మహారాజు. అతడు అసురులకు భయపడిన దేవతలను బహుకాలం సంరక్షించాడు. దేవలోకాన్ని కాపాడిన ఆ రాకుమారుడిని మెచ్చుకుని దేవతలు అతనిని ఏదైనా వరము కోరుకోమన్నారు. అతడు మోక్షమును కోరగా దేవతలు అతనితో ఇలా అన్నారు: జగతిన్ నిర్గత కంటకంబైన రాజ్యంబున్ విసర్జించి శూరగణాగ్రేసర పెద్ద కాలము మమున్ రక్షించితిలోన నీ మగువల్ మిత్రులు బంధులున్ సుతులు సంబంధుల్ భువిన్ లేరు కాలగతింజందిరి కాలమెవ్వరికి దుర్లంఘ్యం బుధానారయన్. ఓ వీరాగ్రేసరా, ముచుకుందా, మానవలోకంలో శత్రువులే లేని నీ రాజ్యాన్ని వదిలివచ్చి చిరకాలం మమ్మల్ని సంరక్షిస్తూ ఇక్కడే ఉండిపోయావు. ఈ లోపల నీ పత్నులు, స్నేహితులు, చుట్టాలు, కుమారులు, నీకు సంబంధించిన వారు అందరూ భూమిని విడిచారు. వారంతా మరణించారు. ఎంతటి వారైనా కాలప్రభావాన్ని గడవలేరు కదా. కాలము ప్రబలులకును బలి కాలాత్ముండీశ్వరుండగణ్యుడు జనులంకాల వశులుగా జేయును కాలము గడవంగలేరు ఘనులెవ్వారు. కాలం మహాబలవంతుల కంటే బలమైనది. భగవంతుడే కాలస్వరూపుడు. అతడు ఇలాంటి వాడని నిరూపించటం సాధ్యం కాదు. అతడు జనులను కాలానికి లోబరుస్తాడు. ఎంతటి గొప్పవారైనా కాలాన్ని దాటలేరు. వరమిచ్చదమర్థింపుము ధరణీశ్వర మోక్ష పదవి దక్కను మేమెవ్వరమును విభులముగా మీశ్వరుడు హరిదక్క మోక్ష సంగతి చేయన్. ఓ ముచుకుంద మహారాజా, కైవల్యం తప్ప మరి ఏ వరమైనా సరే కోరుకో, ఇస్తాము. భగవంతుడు విష్ణువుకి తప్ప మోక్షము ఇవ్వడానికి మాకు ఎవరికీ అధికారం లేదు అని పలికిన దేవతలకు నమస్కరించి ముచుకుందుండు నిద్రంగోరి దేవదత్త నిద్రావశుండై పర్వత గుహాంతరాళంబున శయనించియుండే. యవనుండు నీరైన పిమ్మట హరి ముచుకుందుని ముందట నిల్చిన. ఇలా చెప్పిన దేవతలకు అభివాదం చేసి ముచుకుందుడు నిద్రను కోరుకున్నాడు. దేవతలు ఇచ్చిన నిద్రకు లోబడి అతడు కొండగుహలోపల ఇంతకాలము పండుకొని ఉన్నాడు. కాలయవనుడు భస్మమైన పిదప శ్రీకృష్ణుడు ముకుందుని ఎదుట నిలబడి సాక్షాత్కారం ఇవ్వగా, వనరుహలోచను వైజయంతీ దామశోభితూ రాకేందు సుందరాస్యూ మకర కుండల కాంతి మహిత గండస్థలు కౌస్తుభాలంకృతు ఘన శరీరు శ్రీవత్సలాంఛనాంచిత వక్షు మృగరాజ మధ్యు చతుర్బాహు మందహాసు కాంచన
కాంచన సన్నిభ కౌశేయవాసు గాంభీర్య సౌందర్య శోభితు ప్రసన్ను అమహాత్ముజూచి ఆశ్చర్యమును పొంది తన్మనోజ్ఞదీప్తి తనకు చూడనలవిగాక చకుదుడై అటకేలకు బలికే ప్రీతి అవని పాలకుండు. కలువల వంటి కన్నుల కలవాడు, ఆ వైజయంతి అనే వనమాలతో విలసిల్లువాడు, పున్నమి నాటి చంద్రబింబం వంటి అందమైన మోము కలవాడు, ఈ మకరకుండలాల కాంతితో నిండిన చెక్కిళ్లు కలవాడు, కౌస్తుభమణితో అలంకరింపబడిన వక్షస్థలము కలవాడు, ఈ మేఘవర్ణపు దేహం కలవాడు, శ్రీవత్సము అనే పుట్టుమచ్చతో ఒప్పుతున్న ఉరం కలవాడు, సింహం నడుము వంటి నడుము కలవాడు, 4 చేతులతో అలరారువాడు, చిరునవ్వులు చిందించువాడు, పసిడివన్నె పట్టుబట్టలు కట్టుకున్నవాడు, నిండు సౌందర్యంతో విలసిల్లువాడు, ప్రసన్నుడు అయిన ఆ మహానుభావుడిని ముచుకుంద మహారాజు చూసి ఆశ్చర్యపోయాడు. నారాయణుడి మనోహరమైన కాంతి చూడడానికి తనకి అలవి కాకపోవడంతో అతడు సంభ్రమం చెంది చివరికి ప్రీతితో ఇలా అన్నాడు. శశివో ఇంద్రుడవో విభావసుడవో చండ ప్రభారాశివో శశిచూడామణివో పితామహుడవో చక్రాంగస్తుండవో దిశలున్ భూమియుమిను నిండెనిదే నీ తేజంబు చూడంగ దుర్వశమై ఎవ్వడ వేల వచ్చిది చడన్ వర్తించదే కాకివై. అయ్యా, నీవు చంద్రుడివో, మహేంద్రుడివో, అగ్నిదేవుడివో, సూర్యుడివో, చంద్రశేఖరుడివో, బ్రహ్మదేవుడివో, చక్రపాణివో తెలియడం లేదు. దిక్కులు భూమ్యాకాశములు సర్వం నిండిన నీ ప్రకాశం పరికించడానికి చూడ శక్యము కావటం లేదు. నీవు ఎవడవు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? ఈ అడవి విషమకంటక భూయిష్టము ఘోర సత్వపుంజాలభ్యంబోయ్య ఎట్లు వచ్చితి నీ అడుగులు కమలపత్ర నిభములు దూడన్. ఈ అడవి చూస్తే మిట్టపల్లాలతో ముళ్లతో నిండి ఉంది. భయంకర జంతుజాలం వల్ల దుర్గమంగా ఉంది. నీ అరికాళ్లు చూస్తే పద్మపత్రాల మాదిరి ఉన్నాయి. ఇక్కడికి ఎలా నడిచి వచ్చావు? మహాత్మా, ఏను నీకు శుశ్రూషణంబు సేయంగోరెదా? నీ జన్మగోత్రంబులే నెరుంగన హుండనేని ఎరింగింపుము. నేనిక్ష్వాకు వంశ సంభవుండా మాంధాతృనందనుండ ముచుకుందుండను వాడ దేవహితార్థంబు చిరకాల జాగర శ్రాంతుండనై నిద్రనొంది ఇంద్రియ సంచారంబులు మరచి. ఓ మహానుభావ, నీ కులం గోత్రం నాకు తెలియదు, కాని నీకు సేవ చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. నేను వినదగ్గవాడిని అనిపిస్తే చెప్పు. నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించినవాడను, మాంధాత పుత్రుడిని. నా పేరు ముచుకుందుడు అంటారు. దేవతల మేలు చేయడం కోసం ఎంతో కాలం మేలుకుని ఉండటంతో బడలిక చెందాను. నిద్రలో మునిగి ఇంద్రియ వ్యాపారాలు మరచి ఏ నిద్రించుచునుండ ఒక్క మనుదుండే తెంచి దుష్కర్ముడై తానిరై చెడెన ఆత్మకల్బిషమునందర్పోగ్రుడై అంతటన్ శ్రీనాథాకృతివైన నిన్నుగని వీక్షింపన్న శక్తుండనై దీనత్వమును చెందితిన్ నను కృపాదృష్టిన్ విలోకింపవే. నేను నిద్రిస్తుండగా ఎవడో మానవుడు ఒకడు వచ్చాడు.
వాడు దుర్మార్గుడు, దారుణమైన గర్వం కలవాడు. వాడు తన పాపం వలన భస్మమై నశించాడు. తరువాత శ్రీలక్ష్మీనాథ రూపుడవైన నిన్ను దర్శించాను. తేరిపార చూడ్డానికి ఆసక్తుడనై దైన్యం పొందాను. నన్ను నీ దయగల చూపులతో చూసి కటాక్షించు అని నవిని మేఘగంభీర భాషణముల హరి ఇట్లనియే. ఇలా పలికిన ముచుకుందని పలుకులు విని మేఘగంభీరమైన కంఠంతో మాధవుడు ఇలా అన్నాడు. భూరజంబులనైన భూనాథయన్నంగదనుగాని నా గుణ జన్మ కన్మ నామంబులెల్లనెన్నంగ ఎవ్వరు చాలరదియేల నాకును నలవిగాదు నేలకు వ్రేగైన నిఖిల రాక్షసులను నిర్జించి ధర్మంబు నిలువబెట్ట బ్రహ్మచేమున్నునే ప్రార్థింపబడి వసుదేవునింటను వాసుదేవుడనగ కరుణనవతరించి కంసాఖ్యతోనున్న కాలనేమి చంపి కలుల మరియు త్రుంచుచున్నవాడదొడరిని చూడ్కి నీరైనవాడు కాలయవనుడనగా. ఓ రాజేంద్ర, భూమి మీద ఉన్న దుమ్మురేణువులను అయినా లెక్కించడం సాధ్యమా అవుతుందేమో కాని నాకు గల గుణములు, జన్మములు, కర్మములు, నామములు అన్నిటినీ ఇన్ని అని ఎవరూ గణించలేరు. ఇంత ఎందుకు నాకు కూడా సాధ్యం కాదు. భూదేవికి భారముగా అయిన రాక్షసులు అందరినీ జయించి ధర్మాన్ని స్థాపించడం కోసం బ్రహ్మ పూర్వం నన్ను ప్రార్థించాడు. లోకానుగ్రహ కాంక్షతో నేను అంగీకరించి యదు వంశంలో వసుదేవుడి ఇంట అవతరించాను. వసుదేవ నందనుడిని కనుక నన్ను వాసుదేవుడు అంటారు. కంసనమంతో ఉన్న కాలనేమిని సంహరించాను. ఇంకా దుర్జనులను తునుమాడుతున్నాను. ఓ దోషరహితుడా, నీ చూపు తగిలి దగ్ధుడైనవాడు కాలేవనుడు. వినుము, తొల్లియు నీవు నన్ను సేవించిన కథంబున నిన్నను గ్రహింపని శైలగుహకునే తెంచిది. అభీష్టంబులైన వరంబులడుగు ఇచ్చెదా. మద్భక్తులకు జనులు క్రమ్మర శోకంబున కర్హులుగారనిన హరికి ముచుకుందుండు నమస్కరించి నారాయణదేవుండగుట ఎరింగి 28వ మహాయుగంబునందు నారాయణుండ అవతరించునని మున్ను గర్గుండు చెప్పుడదలంచి. పూర్వం నీవు నన్ను ఆరాధించావు. ఆ కారణం చేత నిన్ను అనుగ్రహించడం కోసం ఈ పర్వత గుహకు వచ్చాను. నీకిష్టమైన వరాలు అడుగు ఇస్తాను. నా భక్తులైన వారు ఇక శోకం పొందుటకు తగరు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ముచుకుందుడు నందనందనుడికి నమస్కరించి అతడు సాక్షాత్తు నారాయణుడని తెలిసి 28వ మహాయుగంలో భూమిపై విష్ణువు అవతరిస్తాడని తొల్లి గర్గాచార్యులు చెప్పిన మాట జ్ఞప్తికి తెచ్చుకుని ఇలా అన్నాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 179. జరాసంధుని విడుచుట 180. కాలేవనునికి నారదుని బోధ 181. కాలేవనుని ముట్టడి 182. ద్వారకానగర నిర్మాణము 183. పోరులను ద్వారకకు తెచ్చుట 184. కాలేవనుడు వెంటజనుట 185. కాలేవనుడు నీరుగుట